భారతదేశంలో మొబైల్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేరాలు, ఫోన్ చోరీలు, IMEI నెంబర్ మార్పులు వంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ తయారీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తయారయ్యే మొబైళ్లలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ను డీఫాల్ట్గా అందించాలని సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇతర యాప్ల మాదిరిగా ఈ యాప్ను యూజర్లో డిలీట్ చేయడం కుదరదు. పోయిన మొబైళ్లను గుర్తించేందుకు సంచార్ సాథీ యాప్ను కేంద్రం ఈ ఏడాది జనవరిలో విడుదల చేసింది. దీని సాయంతో ఇప్పటికీ సుమారు 7 లక్షలకు పైగా చోరీకి గురైన ఫోన్లను కేంద్రం గుర్తించింది. సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంలో IMEI స్పూఫింగ్ను నివారించడంలో ఈ యాప్ ఉపయోగపడుతోంది. మొబైల్లో ఈ యాప్ డీఫాల్ట్గా ఉండేలా ఆయా టెలికాం సంస్థలను కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్ ఇన్స్టాలేషన్ అమలుకు మొబైల్ కంపెనీలకు కేంద్రం 90 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సప్లై చైన్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ను అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. అయితే ప్రొప్రైటరీ యాప్లు మినహా ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్లను ఇలా ముందస్తుగా ఇన్స్టాల్ చేయడానికి యాపిల్ వ్యతిరేకం. ఈ విషయంలో ప్రభుత్వాల నుంచి వచ్చిన ఆదేశాలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాబట్టి యాపిల్ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై ఇటు ప్రభుత్వం గాని ప్రధాన మొబైల్ తయారీ కంపెనీలైన యాపిల్, గూగుల్, శాంసంగ్ సహా పలు సంస్థలు ఇంకా స్పందించలేదు. అయితే ఈ యాప్ అన్ని మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తే సైబర్ నేరాలను అరికట్టేందుకు వీలుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.